గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనం బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో భాగంగా కోఆపరేటివ్ సొసైటీస్ పైన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. అదే కోఆపరేటివ్ సొసైటీస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. దాన్నే సహకార సంఘాల సూత్రాలను వివరించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ సూత్రాలని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అలాగే మన టెక్స్ట్ బుక్లో లేనటువంటిది మరొకటి ఏంటంటే సహకార సంఘాల యొక్క రకాలు కూడా అది కూడా ఒక టాపిక్ తీసుకున్నాను. దాన్ని కూడా ఈరోజు డిస్కస్ చేసేద్దాము. ఒకవేళ కనుక అది ఇస్తే ఎన్ని రకాలుగా ఉంటుందో, ఇస్తే 5 మార్కుల్లో కానీ 10 మార్కుల్లో కానీ ఇచ్చినప్పుడు 10 మార్కులు ఇస్తే కాస్త ఎలాబరేట్ చేయండి దాన్ని. దాన్ని కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తాను ఈరోజు. జస్ట్ భగవాన్ కలిగిద్దాం. సరే, కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క సూత్రాలని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అది కూడా రావడానికి అవకాశం ఉండే మరొక ప్రశ్న. నా స్క్రీన్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఎవరికైనా కనబడకపోతే నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, రైట్. కోఆపరేటివ్ సొసైటీస్ ప్రిన్సిపల్స్ స్క్రీన్ కనబడుతుంది కదా నాది? ఇక్కడ ఒక కనిపిస్తుంది సార్. రైట్. చూడండి, సహకార సంస్థల సూత్రాలు. దీన్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. అంటే ఏం లేదు, ప్రతి సంస్థ ఒక సహకార సంఘంగా ఏర్పాటు కాబడితే అవి అనుసరించవలసినటువంటి సూత్రాలు అన్నమాట. ఈ విధంగానే అంటే ఎన్ని రకాలుగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొనివ్వండి, కానీ వాటికి అన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకనే ఈ ప్రిన్సిపల్స్ అందరూ ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను పిక్చర్ అయితే మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. సో 7 కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ అని. సో వీటినే మనం అటు ఇటుగా అక్కడ చెప్పుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాలంటరీ అండ్ ఓపెన్ మెంబర్షిప్. వాలంటరీ అండ్ ఓపెన్ మెంబర్షిప్ అంటే కోఆపరేటివ్ సొసైటీ లేదా ఒక సహకార సంఘము ఏర్పాటు కాబడింది అంటే తప్పనిసరిగా ఆ కోఆపరేటివ్ సొసైటీ క్రింద అందరికీ కూడా స్వచ్ఛందంగా జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి బలవంతము కూడా ఉండదు ఇందులో. అదంటే ఇది ఒక స్వచ్ఛందంగా జాయిన్ కావడానికి ఉండే ఒక సంస్థ కాబట్టి వాలంటరీగా మనం ఇందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఓపెన్ మెంబర్షిప్ అంటే ఫలానా వారికి మాత్రమే ఉంటుంది, ఈ కులం, మతం మరియు స్థాయి అనే వాటి ప్రాతిపదిక అనేది ఇక్కడ ఉండదు అన్నమాట. ఎవరైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఎలాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి అయినా స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి జాయిన్ కావచ్చు. అది కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూడండి, అది ఏ రకమైన కోఆపరేటివ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆర్గనైజేషన్ కానివ్వండి, మనం రకాలు చెప్పుకుంటాం ఇప్పుడు తర్వాత. అందులో ఏదైనా మరి అన్నిట్లో కూడా వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఓపెన్ మెంబర్షిప్, ఓపెన్ ఫర్ ఆల్, అది అందరికీ కూడా గేట్లు తెరిచే ఉంటాయి ఇందులో, ఆ విధంగా. అండ్ సెకండ్ వన్, డెమోక్రాటిక్ మెంబర్ కంట్రోల్. ఇక్కడ మరి ప్రజాస్వామ్యయుతంగానే ఇక్కడ నియంత్రణ అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ గమనించండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి కదా. ఆ విధంగా ఇక్కడ మెంబర్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అతడు ఎన్ని వాటాలు కలిగి ఉండనివ్వండి, ఆ సంస్థలో అతడికి మాత్రం ఒకే రకమైనటువంటి ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా తనకు తెలిసినటువంటి వ్యక్తులను అతడు తన ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా అతడు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఒకరికొకరు అందరూ కూడా అక్కడ ఒక ప్రజాస్వామ్యయుతంగా నియంత్రణలోకి వెళ్తారన్నమాట. అలాగే మెంబర్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్. సో మరి ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరు కూడా వారు ఎన్ని వాటాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి అంటే సమానమైనటువంటి స్థాయిని పొందుతారు. కాబట్టి ఆర్థికంగా కూడా దీని దగ్గర ఇక్కడ ఈ యొక్క సంస్థ నుంచి వారు సమానమైనటువంటి ఫలితాలను కానీ వాళ్ళ ప్రయోజనాలు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ సమానమైన ఇక్కడ చూడండి, ఇక్కడ జాయిన్ అయింది ఏదో ఒక సరదాగా ఎవరు జాయిన్ కావరు, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి జాయిన్ అవుతారు. ఇది ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి ఇక్కడ జాయిన్ అవుతారు, కానీ ఒక టైంపాస్ కాదు. ఆర్థిక ప్రయోజనాలు అంటే కొన్ని వస్తువులను ఎక్కువ మొత్తంలో తెప్పించుకొని వాటిని అందరూ పంచుకోవడం ద్వారా తక్కువగానే వాళ్ళకి అంటే బయట మార్కెట్లో ఉన్నటువంటి రేటు కంటే తక్కువగా మరియు మంచి నాణ్యత పరంగా ఉండేటటువంటి వస్తువులను మనం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాగే అటానమీ అండ్ ఇండిపెండెన్స్. ఇది స్వతంత్రంగా ఉండేటటువంటి ఒక అంటే 2012 మనకి 1912 ఇక్కడ ఒక చట్టం ఉంది కదా. ఆ చట్టానికి అనుగుణంగా
ఇది అటానమీ అంటే స్వతంత్రత కలిగి ఉంటుంది. అలాగే ఇండిపెండెన్స్గా ఎవరి యొక్క ఆ, అంటే అదుపు ఆజ్ఞలు అనేది ఇక్కడ ఉండదు, స్వతంత్రంగానే ఇది ఉంటుంది. ఆ విధంగా ఇది ఒక ప్రిన్సిపల్గా చెప్తాము. తర్వాత ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ గమనించండి, ఇది తన దగ్గర ఎవరైతే సభ్యులుగా చేరి ఉంటారో వారికి కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడం, విద్యా కార్యకలాపాలు చేయడం, ప్రతి దాని పట్ల అవేర్నెస్ కలిగజేయడము, అలాగే వారికి శిక్షణ ట్రైనింగ్ ఇవ్వటము, అలాగే ప్రతి అంశము పట్ల కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, అంటే సమాచారాన్ని చేరవేయటము. ఈ విధంగా ఈ యొక్క సొసైటీలో జాయిన్ అయినటువంటి సభ్యులందరికీ కూడా ఒక విద్యా కార్య అంటే దేని గురించి అయినా సరే ప్రతి దానికి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ అయితే ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ అనేక అంశాల పట్ల, రైతులైతే రైతులకు సంబంధించినటువంటి ఏదైనా ఒక కొత్త పనిముట్లు వాడాలన్నా, కొత్తగా విత్తనాలు ఎలా వేయాలన్నా, కొత్తగా ఎరువులు వాడడానికన్నా, అలా వాటికి సంబంధించిన ఒక ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం, మనం ఎన్నో రైతు శిక్షణ కార్యక్రమాలు గమనిస్తాం. అలాగే అప్పుడప్పుడు మనకి ఈ యొక్క చెరకు ఉత్పత్తిదారుల సహకార సంఘము వారు కూడా ఏం చేస్తారు, రైతులకు ప్రత్యేకంగా కొత్త వంగడం ఏదైనా వస్తే వాటి పట్ల ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఎక్కువ దిగుబడులు రావడానికి ఏ విధంగా మనం చేయాలో ఒక ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ప్రతి విషయానికి సంస్థలోకి వచ్చే దానికి సంబంధించి కానీ, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారుడికి సంబంధించిన కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది ముందు ఉంటుందన్నమాట. అలాగే కోఆపరేషన్ అమంగ్ కోఆపరేటివ్స్. సో అక్కడ ఎవరైతే కోఆపరేటివ్స్ అందరూ ఉన్నారో వారి మధ్య సహకార సంఘ సభ్యుల మధ్య సహకారాన్ని ఏర్పాటు చేయటము, అలాగే అనేక సహకార సంఘాల మధ్య కూడా ఒక రకమైన సహకారాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే కన్సర్న్ ఫర్ కమ్యూనిటీ. సో ఏదో ఒకరి కోసము అందరి కోసం ఒకరు అనుకొని అందరూ వారి యొక్క స్వప్రయోజనాల కోసమే జాయిన్ కారు. వారి యొక్క స్వప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఇంకను వారి యొక్క కన్సర్న్ దేని మీద ఉంటుందంటే కమ్యూనిటీ పైన ఉంటుందండి. సమాజానికి సేవ చేయాలి, మనం ఎక్కడున్నామో ఆ సమాజాన్ని అప్లిఫ్ట్ చేయాలి, సమాజానికి చేయూత ఇవ్వాలి అనేటటువంటి ఒక అంశం కూడా ఇందులో ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చును. సో ఒకసారి చూద్దాం, ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యారండి క్లాస్ బయట ఉండిపోయిన వ్యక్తులకి. ఓకే, ఈ విధంగా 7 ప్రిన్సిపల్స్ మనం చెప్తే ఇప్పుడు వీటిని మన టెక్స్ట్ బుక్లో ఏ విధంగా చూద్దాము. కొంతమంది వ్యక్తులు ఇచ్ఛాపూర్వకంగా, అంటే ఇందాక చెప్పిన వాలంటీరీగా, ఎలాంటి ఎవరిపైన ఒత్తిడి కానీ బలవంతం అనేది ఉండదు. ఎవరికి నచ్చితే వారు దానిలో సమానత్వము, అన్యోన్య సహాయము, అన్యోన్యం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడము, ఆ సహాయం చేసుకోవడంలో ఎటువంటి బాధ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఆనందంతో ఒకరికొకరు సహాయం చేసుకోవడము, నాతో పాటు మరొకరిని అప్లిఫ్ట్ చేయాలి అనేటటువంటి ఒక భావన ఉండాలి. అందుకే అందరూ సమానత్వము, ఇలా ఇచ్ఛాపూర్వకంగా సమానత్వము మరియు అన్యోన్య సహాయం అనే ఒక ప్రజాస్వామ్య సిద్ధాంతాలపైన అందరూ కూడా ఇక్కడ చేరి తమ దగ్గర ఉన్నటువంటి మూలధనాన్ని సమీకరించుకొని అపరిమితమైనటువంటి సభ్యత్వముతో అంటే ఒకరు ఎన్ని ఓటాలైనా తీసుకోవచ్చు. ఆర్థిక ప్రయోజనాల సాధనకు ఇక్కడ ఏ రకమైనటువంటి వ్యక్తులు ఒక చోట చేరి ఈ రకమైన సహకార సంఘంగా ఏర్పాటయ్యారో ఆ రకమైన ప్రయోజనాల కొరకు, ఆర్థిక ప్రయోజనాల కొరకు ఇక్కడ చూడండి, వినియోగదారుల సహకార సంఘమా. సో వినియోగదారులు కావాల్సినటువంటి సరుకులు, డైలీ అంటే దినసరి సరుకులు కానివ్వండి, అలాగే రోజువారీ మనం ఏదైతే మనకి నిత్యావసర వస్తువులు ఉంటాయో వాటిని అందరం కలిసికట్టుగా నేరుగా ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి తెచ్చుకున్నట్లయితే మనకి అనేక రకమైనటువంటి అంటే మధ్యవర్తులు లేకుండా ఆ యొక్క ప్రయోజనాన్ని మన అందరం ప్రయోజనాలు అంటే పంచుకోవడానికి వీలుగా ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలు సాధించుకోవటం. అలాగే ఉత్పత్తిదారుల సహకార సంఘం కావచ్చు, అలాగే ఒక మార్కెటింగ్ సహకార సంఘాలు కావచ్చు, అలాగే క్రెడిట్ సొసైటీస్ కావచ్చు, థ్రిఫ్ట్ సొసైటీస్, ఇలా మనం చెప్పుకుంటాం కూడా వాటి గురించి ఇప్పుడు. నెక్స్ట్, ఇలా ఆర్థిక ప్రయోజనాల సాధన కోసము కేవలం లాభం అనే దృష్టితో కాకుండా, లాభార్జనే ప్రధాన ధ్యేయము కాకుండా మరేంటది, సభ్యులకు సేవ చేయుటకు. ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యులకు సేవ చేయాలనే ఉద్దేశంతోటి ఈ యొక్క సంస్థను తీర్చిదిద్దుకోవడం అనేది చేస్తారు, ఈ సంస్థలో జాయిన్ కావడం అనేది చేస్తారు. అయితే ఇక్కడ సభ్యులకు సేవ చేయడమే కాకుండా ఇక్కడ అందరికీ ఉండేటువంటి అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాలను ఒకరికొకరు తీర్చుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సమానత్వంతో ఉన్నకంటే అందరికీ కూడా ఒకే రకమైన అవసరాలు ఒకే ప్రాంతంలో ఉన్న వాళ్ళు కలుగుతాయి. అలాంటి అవసరాలు తీర్చుకునే నిమిత్తము ప్రజలందరూ కూడా ఏర్పాటు చేసుకోబడినటువంటి
వ్యాపార సంస్థని మనం సహకార సంఘము లేదా సహకార సంస్థలు అంటారు. సో మనం ఇప్పుడు సహకార సంఘానికి సంబంధించినటువంటి ఒక నిర్వచనాన్ని కూడా ఇక్కడ చూసాము. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది, అపరిమిత సభ్యత్వం ఉంటుంది, ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడ లాభదృష్టి కాదు, సేవాధ్యేయం అనేది ఉంటుంది. అలాగే వారికి కావాల్సిన అవసరాలను తన సంస్థ ద్వారా తీర్చుకోవడానికి వీరందరూ కూడా ఉమ్మడిగా స్థాపించుకున్నటువంటి ఒక సంఘాన్ని మనం సహకార సంఘం లేదా సహకార సంస్థలు అని పిలుస్తాము. ఇక్కడ సహకార సంఘాలకు లేదా సంస్థలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిని మనం గమనించినట్లయితే ఇక్కడ వాటిని మనం ఇక్కడ ఇందాక ప్రిన్సిపల్స్ అని అన్నాము, సూత్రాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన సూత్రాలు అనమాట, వాటిని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐచ్ఛికత, ఇందాక అనుకున్నాం వాలంటరీ, అంటే వాలంటరీ అంటే సభ్యత్వము. ఇక్కడ వాలంటరీగా ఎవరైనా సరే మనం ఈ యొక్క సంస్థలో జాయిన్ కావచ్చు అనేది ఇక్కడ వాలంటరీని మనం ఏమంటామంటే ఐచ్ఛికత, అంటే ఎవరు ఇచ్చానుసారం వాళ్ళు జాయిన్ కావచ్చు. ఎవరు ఒకరు బలవంతం పెడితే ఈ సంస్థలో జాయిన్ కావాల్సిన అవసరం లేదు. నీకు ఆ సంస్థ యొక్క విషయాలు నచ్చి ఆ సంస్థలో నువ్వు చేరేందుకు నీకు ఎప్పుడు కూడా ఆ అవకాశాలు ఉంటాయి. దాన్ని ఐచ్ఛికత అంటాము. సో ఆప్షనల్ అనమాట. సో వాలంటరీ క్యారెక్టర్ ఇక్కడ. ఈ సహకార సంస్థలు ఇచ్ఛాపూర్వకంగా ఏర్పడిన సంఘాలు. ఎవరిని కూడా బలవంతం అనే ఒక ప్రక్రియే ఉండదు ఇక్కడ. నీకు ఆ సంస్థ యొక్క ధ్యేయాలు కానీ కార్యకలాపాలు కానీ విధానాలు కానీ నచ్చి మనమే స్వతంత్రంగా స్వయంగా అక్కడికి వెళ్ళి ఒక సభ్యత్వం తీసుకొని మనం ఆ సంస్థలో జాయిన్ కావచ్చు. అందుకనే ఇక్కడ ఐచ్ఛికత అనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఇటువంటి ఈ సహకార సంఘాలని స్థాపించే విషయంలో ఎవరిపైన ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎటువంటి నిర్బంధం అనేది ఉండదు, ఎవరి మీద ఉండదు నిర్బంధం. మనకు తెలుసు, బలవంతంగా వారిని ఇబ్బంది పెట్టి నువ్వు ఎలాగైనా సరే మా దగ్గర జాయిన్ కావాలి, లేకపోతే నీకు మన యొక్క గ్రామంలో నీకు అవకాశం ఉండదు, వెలివేస్తాము, ఇలా అనేక రకాల ఒక బెదిరించే ఒక ప్రయత్నాలు ఏమి ఇందులో ఉండవు. బెదిరించేందుకు అలాంటి అవకాశాలు ఏమీ ఉండవు. సో ఇక్కడ మీరు ఆ విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంటుంది. అంటే నిర్బంధము ఏ విధంగా, నేరుగా ఈ యొక్క సహకార సంఘాన్ని ఏర్పాటు చేసే పెద్దలే కొంతమంది దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళని భయపెట్టి జాయిన్ అవ్వమని అనడానికి అవకాశం లేదు. ఎవరికి ఏదైతే వాళ్ళకి ఒక అప్పులు ఇవ్వడం అలాంటి వ్యక్తుల ద్వారా పరోక్షంగా కూడా ఎవరిపైన ఒత్తిడి అనేది ఇక్కడ ఉండదు, ఐచ్ఛికత అనేదే ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు సహకార సంస్థల ద్వారా ఏ ప్రయోజనం ఉన్నాయో తెలుసుకొని వాటిని పొందడానికి, అంటే ఏమిటి సార్ ఇది సహకార సంఘం అంటే ఏమిటని ఒకరి దగ్గర అడిగి తెలుసుకొని వాటిని పొందడానికి, అంటే వాటినంటే ఆ ప్రయోజనాలు పొందడానికి ఈ విధంగా వారంతటి వారే సభ్యులుగా ఈ సంస్థల్లో చేరుతారు. అందుకని మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరి మటుకు వాళ్ళు చేరడానికి, అందరినీ కలిసికట్టుగా ఉంచడానికి ఉండే ఒకే ఒక అంశం ఏమిటంటే ఏదో ఒకే రకమైనటువంటి అంశమై ఉంటుంది తప్పనిసరిగా. అది ఒక రకమైన వస్తు ఉత్పత్తి కావచ్చు. అంటే ఇక్కడ గమనించే ఉత్పత్తిదారులు, చెరకు ఉత్పత్తిదారులు అందరూ ఈ రకమైన సహకార సంఘంలో. అలాగే మత్స్యకారులు అందరూ కూడా చేపల్లో అంటే చెరువుల్లో కానీ సముద్రాల్లో చేపలు పెట్టి వాళ్ళకి కూడా ఈ రకమైన ఒక సొసైటీస్. అలాగే చేనేత వర్తకులు, అలాగే చేనేత కార్మికులు, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వారు అందరూ కలిసి ఆ రకమైన ఉమ్మడి ప్రయోజనాల కోసము ఇక్కడ ఈ రకంగా సభ్యత్వాన్ని వారు తీసుకోవచ్చు. అయితే వారికి ఇష్టం లేదు, కొన్నాళ్ళు సంస్థలో నడిచారు, ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వెంటనే ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టం లేదని భావించారో అప్పుడే వెంటనే సభ్యత్వాన్ని వాళ్ళు ఉపసంహరించుకోవచ్చు. సో ఈ విధంగా ఇష్టం వచ్చినప్పుడు సభ్యత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. అయితే గమనించండి, నీ యొక్క వాటాను అయితే ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు. అది ఇక్కడ అంటే వాలంటీరీగా నువ్వు జాయిన్ అవ్వచ్చు, ఉండొచ్చు, కొన్నాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ నీ వాటాను ఇంకొక వ్యక్తికి బదిలీ చేయటానికి అయితే ఇక్కడ ఈ యొక్క సహకార సంఘాల చట్టము చెప్పటం లేదు, అది అవకాశం ఇవ్వట్లేదు. సో సభ్యత్వపు వాటాను ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం లేదు. అది కావాలనుకుంటే సభ్యత్వాన్ని ఉపసంహరించుకొని, నీ యొక్క సభ్యత్వాన్ని ఉపసంహరించుకొని అతడు పెట్టిన లేదా నీవు పెట్టిన మూలధనాన్ని వాపసు తీసుకొని బయటికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది.
సో ఇది బదిలీ ఐచ్ఛికత, వాలంటరీ. సో అంటే ఒక సంస్థలో చేరడానికి ఎటువంటి సూత్రాలు ఉన్నాయి, లేదా సంస్థ నుంచి బయటకు వెళ్ళుటకు ఏ రకమైన సూత్రాలు ఉన్నాయి అన్నదే ఇక్కడ మేము గమనించవచ్చు. ఇవన్నీ తప్పనిసరిగా ఒక వ్యక్తి మైండ్లో పెట్టుకొని దానికి అనుగుణంగానే సభ్యత్వం అనేది ఆ సహకార సంఘంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అపరిమిత సభ్యత్వము చూడండి. ఇందాక మనం అపరిమిత రుణ బాధ్యత, ఇంతకుముందు ఇలాంటి మాటలు వచ్చాయి చాలా మార్లు. ఇది సభ్యత్వము అంటే మెంబర్షిప్. ఇక్కడ గమనిస్తే సొంత వ్యాపారంలో ఒక్కడే ఉంటాడు మెంబర్గా, భాగస్వామి వ్యాపారంలో కనీసం ఇద్దరు ఉంటారు, గరిష్టంగా 50 మంది ఉంటారు అనుకున్నాము. ఇష్టానుసారం జాయిన్ కావడానికి అవకాశం లేదు. అదే బ్యాంకింగ్ వ్యాపారం అయితే భాగస్వామి వ్యాపారంలో 10 మంది అనుకున్నాము. మరి అయితే అలాగే దాన్ని ఏమంటారు, అది హిందూ కుటుంబ వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి సో అక్కడ కూడా కర్త ఒక్కడే మెయిన్. తర్వాత వాళ్ళందరూ కూడా వ్యాపారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ అందరూ కూడా సహవారసులే ఎంతమంది ఉన్నా అక్కడ. వాళ్ళు ఎక్కడ కూడా వారికి ఏదో ఒక రక్త సంబంధికులే ఉంటారు తప్ప బయట వాళ్ళు ఎవరిని అక్కడ చేర్చుకోరు. కానీ ఇక్కడ బయట వాళ్ళందరూ చేరవచ్చు ఇక్కడ. అందుకని దీన్ని అపరిమితమైనటువంటి సభ్యత్వము అనొచ్చు, అన్లిమిటెడ్ మెంబర్షిప్. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఒక సంస్థలో ఎంతమందికి అవకాశం ఉంటే జాయిన్ చేసుకుంటే అంతమందిని కూడా చేర్చుకునే అవకాశం అయితే ఉంది. దాన్ని అపరిమిత సభ్యత్వము అన్నారు. అందుకనే ఒక సహకార సంస్థలో ఇంతమంది సభ్యులే ఉండవలననే ఇందాక అనుకున్నాం కదా, 50కి మించకూడదు, 20కి మించకూడదు, 10కి మించకూడదు, ఇలా రకరకాలుగా గరిష్ట పరిమితి అంటే ఇక్కడ లేదు. అందుకని ఒక సహకార సంస్థలో ఇంతమంది సభ్యులు ఉండవాలనే ఒక గరిష్ట పరిమితి ఇక్కడైతే లేదు. ఎంతమంది అయినా సభ్యులుగా చేరవచ్చును. అలాగే ప్రజాస్వామ్య సూత్రాలు అనేది మరొక విషయానికి వస్తే చూడండి, అక్కడ సభ్యుల దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది అయినా సభ్యులుగా ఉండవచ్చు, అన్లిమిటెడ్. సో అవి నచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అవుతారు. అందుకనే ఒక సంస్థలో ఎక్కువ మంది సభ్యులైనప్పుడు వాటి యొక్క వ్యాపార కార్యకలాపాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి వచ్చేటటువంటి మూలధనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి యొక్క పరిధి అంటే మనం స్కోప్ చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్గా. అది నెక్స్ట్ మూడవది ప్రజాస్వామ్య సూత్రాలు. ఇందాక అనుకున్నాము ఇది ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటు కాబడిన సంస్థ. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఏ లక్షణాలు ఉన్నాయో వాటినే ఈ సంస్థలో కూడా వాళ్ళు అమలుపరుస్తారు. ఎవరు ఎటువంటి వ్యక్తులు కానివ్వండి, ఎవరు ఎటువంటి వ్యక్తులు అయినప్పటికీ అందరికీ ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా సమానమే అనే భావనతోటి ఇక్కడ ఈక్వాలిటీ జాయిన్ చేయడం జరుగుతుంది. గమనించండి, డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ ఎట్లా ఉంటాయంటే సహకార సంస్థలు అన్నీ ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించి నిర్మించడం అనేది జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్య సూత్రాలు అనబడే పునాదుల పైన మాత్రమే సహకార సంఘం అనే భవనాన్ని నిర్మిస్తారు ఇక్కడ. అది కాబట్టి సహకార సంఘం ఎల్లప్పుడూ కూడా అందరికీ కూడా సమానమైన అవకాశాలను ఇవ్వటం అనేదే ప్రజాస్వామ్యము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక 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 మీటింగ్ జరుగుతుంది, దాన్ని సర్వమహాజన సభ అంటారు. చూడండి, మీ గ్రామంలో మరి మీకు ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని చూస్తే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, ఆ షుగర్ ఫ్యాక్టరీకి దగ్గరలో మనం సంవత్సరానికి ఒక మారు ఏం జరుగుతుంది, సర్వమహాజన సభ అనే ఒక పేరుతోటి ఒక మొత్తం సభ్యులందరూ వస్తారు. వారికి చక్కగా భోజనం పెడతారు, చక్కగా ఒక గిఫ్ట్లు ఇవి కూడా ఇస్తారు. ఆ సంవత్సరం వచ్చినటువంటి లాభాలు ఎంతో డిస్కస్ చేస్తారు. ఆ సంవత్సరంలో ఒక్కొక్కరికి ఎంత బోనస్లు ఇస్తున్నామో చెప్తారు. ఇలా ఆ సర్వమహాజన సభ జరుగుతుంది. అలాగే ప్రతి సంస్థలో కూడా అంటే సహకార సంఘంలో కూడా ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ అయితే పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం జరిగే ఎన్నికలలో సభ్యులందరూ అక్కడ పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. సో కొత్త వారు రావచ్చు, లేదా పాత వారిని ఎన్నుకోవచ్చు. అందరూ వస్తారు సభ్యులు, వారికి ఓటు హక్కు ఉంటుంది, వారు ఓటు వేస్తారు. చక్కగా మీటింగ్లో అన్నీ కూడా డిస్కషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా సహకార సంఘాల్లో ఏమవుతుందంటే జాయింట్ స్టాక్ కంపెనీలలో వలె కాకుండా ఒక్కొక్క సభ్యునికి ఒకే ఓటు అనేది ఉంటుంది. ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీలో ఒక వ్యక్తి ఎన్ని వాటాలైనా కొనుక్కోవచ్చు. మనకు తెలుసు కంపెనీ గురించి మాట్లాడుకున్నప్పుడు, మళ్ళీ రివిజన్లో కూడా చెప్పుకుంటాము. కానీ 100 వాటాలు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తికి 100 ఓట్లు అయితే ఉండవు. అప్పుడు సభ్యుడిని బట్టి మాత్రమే ఓటు అనేది ఉంటుంది. ఒక సభ్యుడికి ఒక ఓటు అంటే 1 మెంబర్ 1 ఓట్ అంతే. ఇక్కడ 1 మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్కి ఒకటే ఓటు
అక్కడ అతను హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ షేర్స్ అవ్వచ్చు. సో 1000 వాటాలు కలిగిన ఉన్న వ్యక్తి కావచ్చు, ఒక్కటే ఇస్తాడు ఓటు. సో ఒక వాటా ఉన్నవాడికి ఒకటే ఓటు ఇస్తాడు, ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తికి ఎన్నైనా వాటాలు ఉండవచ్చును. వాటాల విలువతో ఆ వాటాల విలువ కూడా చాలా ఎక్కువగా ఉండి బాగా డబ్బు ఉన్నవాడే కావచ్చు ఆ యొక్క సభ్యత్వంలో. కానీ ఓటు హక్కుకి వాటాల విలువకి సంబంధం ఉండదు ఇక్కడ. ఒక్కొక్క ఓటాదారుని కూడా ఒక్కొక్క ఓటు మాత్రమే ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా సహకార సంస్థలకు చెందిన సభ్యులందరూ కూడా మ్యాక్సిమం అందరూ ఒక ప్రాంతానికే చెందిన వారు ఉంటారు. ఒకానొక ప్రాంతంలో తెలిసిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం వారి యొక్క ఉమ్మడి ప్రయోజనం కోసం ఏర్పాటు కాబడుతుంది అనుకున్నాం. కాబట్టి ఈ సహకార సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు అవటం వలన కూడా అందరూ కూడా వారు తప్పనిసరిగా ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. అందరూ వస్తారు, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు, లేదా ఎన్నికల్లో అంటే పోటీలో పాల్గొనడం కాకుండా ఓటు కూడా చేస్తారు. సో అది ఇక్కడ. సో ఆ విధంగా మెజారిటీ పీపుల్ అందరూ కూడా తమ ప్రాంతానికి చెందిన వారు అవుతారు. కాబట్టి వారే తప్పనిసరిగా ఓటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి తమకు నచ్చిన వ్యక్తిని ఆ ప్యానెల్లో ఏదైతే ఉందో వారిని ఎన్నుకోవడం అనేది చేస్తారు. నెక్స్ట్ సహకార సంఘాలు ఏ విధంగా ఇక్కడ ఉంటాయంటే, తప్పనిసరిగా సహకార సంఘము ఎవరికో ఒక సేవ మాత్రమే చేద్దాము, ఇక్కడ ఉన్న సభ్యులందరూ సర్వీస్ చేద్దామని మాత్రమే జాయిన్ అయిన ఏదొక సంఘాలు లాంటిది కాదు. అప్పుడప్పుడు చూడండి, యూత్ కమ్యూనిటీ అని, యూత్ అని ఇలా రకరకాల మీ గ్రామాల్లో మీ యూత్ అందరూ కలిపి ఏదైనా ఒక సర్వీస్ చేద్దామని ఒక అసోసియేషన్ కింద జాయిన్ అవుతారు. కొన్ని గ్రామాల్లో వీళ్ళు ఏం చేస్తారు, వినాయక చవితి మొదలుకొని అనేక రకాల పండుగలు చేస్తూ ఉంటారు. సరదాగా అందరూ కూడా ఒక యూత్గా ఒక సొసైటీలుగా అసోసియేషన్ కింద ఏర్పాటు కాబడతారు. కానీ వాళ్ళు ఏంటి, సర్వీస్ మోటోతోటి ఉంటుంది. ఇక్కడ సర్వీస్ మోటో కాదు. ఇక్కడ సర్వీస్ మోటో అంటూ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే ఇందులో జాయిన్ అవుతారు. సహకార సంఘాన్ని ఎందుకు జాయిన్ చేశారంటే, అందరూ ఒకరికొకరు సర్వీస్ ఇచ్చుకుంటాము, కానీ ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రయోజనం కావాలి. ఇందులో ఆ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే స్థాపించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎవరికి అన్నదానం చేయడానికోనో, ఏదో ఒక సభలు పెట్టడానికోనో, అటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేని లేదా ఆర్థికేతర కార్యకలాపాల కోసం అంతే ఈ సంస్థలు ఏర్పడకూడదు. అది నువ్వు దేనికోసం ఏర్పడుతున్నారు సార్, మేము ఇలా ఉమ్మడిగా ఈ విధంగా చెరుకు రైతులమండి, సో ఈ యొక్క చెరుకు రైతుల లేదా చెరుకు వ్యవసాయదారుల ఒక ఉత్పత్తి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా మాకు రైతులు కావాల్సినటువంటి అన్ని రకాల అంశాలను అంటే ఎరువులు కానివ్వండి, నెక్స్ట్ కొన్ని రకాల ఉత్పత్తులు కానివ్వండి, కొన్ని మిషనరీస్ కానీ, ఇలా అన్ని రకాలు కూడా తెచ్చుకొని ఆర్థికంగా బయట కొంటే చాలా ఎక్కువ అవుతుంది, ఇక్కడ ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతాం. అంతేకాకుండా ఇలా మనం కొనేటప్పుడు వ్యక్తిగా కొంటాము, అమ్మేటప్పుడు సమిష్టిగా అమ్ముతామని కూడా అనుకున్నాం ఇంతకుముందు. కాబట్టి ఇక్కడ కొనేది మనం, అమ్మేది మనమే. కాబట్టి ఈ విధంగా మనం మన సంస్థకే ప్రయోజనాన్ని ఇస్తాం మనం కొనడం ద్వారా. అదే నువ్వు ఏదో బయటకు వెళ్ళి వస్తువు కొనడం వల్ల బయటవాడు బాగుపడతాడు, మన సంస్థ బాగుపడదు. కాబట్టి మన సంస్థ ద్వారా వస్తువులు తెచ్చుకుంటాం, అమ్ముతాం. అమ్మేటప్పుడు మనమే అమ్ముకుంటాం, అమ్మేటట్లు ఉమ్మడిగా అమ్ముతాము. కొనేటప్పుడు మళ్ళీ నేనే ఒక్కడిగా కొంటాను. ఈ విధంగా కూడా. నెక్స్ట్ ఇది సహకార సంఘాలు. తరువాత సేవా ఆశయము, దట్ ఈస్ సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో కూడినటువంటి ఆశయము సేవాశయము. ఇక్కడ దీన్ని సర్వీస్ మోటో అంటాము. సో ఇందాకే అనుకున్నాము, సేవ అనేది తప్పనిసరిగా చేయడానికి ఆశయం ఉంటుంది, కానీ ఆర్థిక ప్రయోజనాలతో కూడిన అవకాశం ఉండాలి. అలా ఆ తర్వాత సేవ. అందుకే సహకార సంస్థ ఎంత లాభాలు సంపాదించినప్పటికీ కూడా వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అయితే లాభార్జన కాదు. ప్రతి వ్యాపార సంస్థ, ఇది కూడా వ్యాపార సంస్థే అనుకుందాం, కానీ వీళ్ళు లాభార్జన కోసమైతే వ్యాపారం చేయరు, వాళ్ళ సంస్థలో ఉన్న సభ్యులు బాగు కోసమే చేస్తారు. కాబట్టి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే లాభార్జన కాదు. లాభాలు సంపాదించుకోవాలి, అందరూ పంచుకోవాలి, ఇంకా మిగులుతాయి అనుకుంటే వాటిని ఏ సమాజంలో మనం ఉంటామో ఆ సమాజంలో సేవ కోసం ఉపయోగిస్తాం అనమాట. అది. సో లాభార్జన ముఖ్యమైనది కాదు. కాబట్టి సభ్యులందరికీ సేవ చేయటమే వాటి ధ్యేయంగా పెట్టుకుంటాం. అందరికీ సేవ చేయడమే వారిలో వారికి. అది. అలాగే అధికమైన లాభాలు ఎవరికైనా సంపాదించాలని,
అధికమైన లాభాలతోటి అందరినీ కూడా అనారోగ్యానికి గురి చేసేసి మంచి వస్తువులు ఇవ్వకుండా అలా అంటే అలా మనం పైకి వెళ్తామనేది దీని యొక్క మోటో కాదు. అంటే అధికమైన లాభాలు సంపాదించాలి, మరింత బాగా ఉన్నతగా పైకి వెళ్ళిపోవాలనే యొక్క లక్ష్యం అయితే ఏ సహకార సంస్థ పెట్టుకోదు. ఆటోమేటిక్గా అయితే లాభాలు అయితే వస్తాయి, అది నడవడానికి అయితే ప్రాబ్లం ఉండదు. అలా మరి ఈ యొక్క సహకార సంఘాల యొక్క నియమావళిని ప్రకారం మనం గమనిస్తే తప్పనిసరిగా ప్రతి సహకార సంస్థ కూడా ఈ సహకార సంఘాలలో ఉన్నటువంటి నిబంధనలను అనుసరించి ఆ సంస్థ యొక్క మూలధనంలో 1/10 కంటే ఎక్కువ లాభము వాటాదారులకు పంచకూడదు. సో మూలధనంలో 1/10 ఎంత ఉందో చూసుకుంటే దానికంటే ఎక్కువ లాభం వాటాదారులకి పంచకూడదు అనేటటువంటి నిబంధన ఉంది. సో ఆ నిబంధనను అనుసరించి వాటాదారులందరికీ కూడా లాభాన్ని వాళ్ళకి పంపకం చేయడం అనేది చేస్తారు, పంపిణీ చేయడం అనేది చేస్తారు. మిగిలిన డబ్బు తిరిగి రిజర్వ్ నిధి కింద సంస్థలో పెట్టుకుంటారు. ఇంకనూ మిగిలితే వాటిని సేవల కోసం ఉపయోగిస్తారు. ఎవరికో కాదు, ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఆ ప్రాంతం బాగు కోసమే ఉపయోగిస్తారు అది. సో ఈ విధంగా సంస్థ తన మూలధనంలో 1/10 కంటే ఎక్కువ లాభం వాటాదారులు పంచకూడదు. అలాగే సంస్థకు వచ్చే లాభాలన్నీ కూడా అందరూ పనిచేసుకోవడం, తినేయడం చేయకూడదు. ఏం చేయాలి? ఆ సంస్థకు వచ్చే లాభాల్లో 1/4 పక్కన ఉంచాలి, దాన్ని పంచుకోకూడదు. రిజర్వ్ నిధి అంటారు. దేనికి? భవిష్యత్తులో ఏదైనా రకమైనటువంటి ఒక లాభదాయకత లేని రోజులు వస్తే, అంటే నష్టాలు పాలయ్యే అవకాశం ఉంటే అలాంటి సందర్భంలో ఈ రిజర్వ్ నిధి నుంచి ఆ యొక్క ఫండ్స్ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వచ్చిన లాభాల్లో 1/4 భాగాన్ని కూడా మనం ఏం చేయాలంటే రిజర్వ్ నిధికి బదిలీ చేసుకోవాలి. 1/4 అలా రిజర్వ్ నిధి దాన్ని అది ఒక అప్పుగా భావిస్తారు ఆ సంస్థకి, దాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. మరి అలాగే కొంత భాగాన్ని ఇంకా మిగిలితే ఇక్కడ గమనించండి, ఇందాక మనం 1/10 వాటాదారులు పంచకూడదని అంతకన్నా ఎక్కువ, ఇక్కడ 1/4 రిజర్వ్ నిధికి బదిలీ చేయాలి తప్పనిసరిగా. మరి రిజర్వ్ నిధికి బదిలీ చేశాక ముందు అప్పుడు ఇంకా మిగులుతుంది కదా, దానిలో కొంత భాగాన్ని సభ్యులకు బోనస్గా పంచుతారు. సభ్యులకి బోనస్గా పంచుతారు. ఇంకనూ మిగిలి ఉంటే ఆ మిగిలి ఉన్న లాభాలను ఏం చేస్తారంటే సభ్యులు ఏ ఊరిలో అయితే ఉన్నారో ఆ ఊరి కోసము, అలాగే సభ్యులకు ఉన్నటువంటి పిల్లల అభివృద్ధి కోసము, పిల్లల విద్యా అభివృద్ధి కోసము, పిల్లలు బాగా చదువుకోవాలంటే అక్కడ ఒక మంచి, ఇప్పుడు చూడండి మన కాలేజీలో కూడా మరి అలాగే కదా, మరి చెరుకు రైతులందరూ కూడా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కింద మన చుట్టుపక్కల చాలా గ్రామాల్లో చెరుకు పండించి అక్కడికే ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఏం చేస్తుంది? మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల కుర్రవాళ్ళకు అవసరమైనటువంటి కాలేజీలను అలాగే హై స్కూళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అనేక వసతులను కూడా ఏర్పాటు చేస్తుంది. మరి మన కాలేజీ పరంగా వచ్చినప్పుడు కూడా మన కాలేజీలో బిల్డింగ్లు కూడా కట్టి ఇవ్వడం జరిగింది మనకి. అది అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా సభ్యుల యొక్క పిల్లల విద్య అభివృద్ధికే ఇది ఉపయోగపడుతుంది. అలాగే అప్పుడప్పుడు దాన ధర్మాలు మొదలగు సాంస్కృతిక కార్యకలాపాలు, అంటే దాన ధర్మాలు అంటే ఇక్కడ ఏదో వరుసగా పంచుకుంటూ వెళ్తారని కాదు, ఏదో ఒక వస్తువు రూపేణ కొంతమందికి ఆ రకమైన ప్రయోజనాన్ని కలగజేస్తారు. అది కూడా స్వచ్ఛందమైనటువంటి సంస్థలకు అలాంటి వాటికి కూడా ఉంటాయి. ఒక ఊరిలో ఒక తాగునీటికి సంబంధించింది ఒక రిజర్వాయర్ కట్టడం కానివ్వండి, అలాగే అంటే మంచినీటి శుద్ధి పరికరం కట్టడానికి కానివ్వండి, అలాగే ఒక స్కూల్ బిల్డింగ్ కట్టడానికి కానివ్వండి, అలాగే ఒక కాలేజ్ బిల్డింగ్ కట్టడానికి కానివ్వండి, అలాగే ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కానివ్వండి, సామాజిక భవనం అంటాం కదా అది, అలాంటివి కానివ్వండి, ఇలా ఒక అలాగే ఒక శ్మశాన వాటిక కానివ్వండి, ఇవన్నీ కూడా వీరు ఏం చేస్తారు, వారి దగ్గర ఇంకా రిజర్వ్ పోగా లాభాలు పంచుకోగా బోనసుల రూపంలో ఇంకా మిగిలిన వాటికి ఇలా సామాజిక ప్రయోజనాలు కూడా వాటిలో భాగమే. సో అందుకోసము దాన ధర్మాల రూపంలో కానీ సాంస్కృతిక కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళకి అంటే వినోదం కోసం ఒక స్టేజ్ని కూడా నిర్మిస్తారు. ఒక కమ్యూనిటీ భవనం కానుకొని ఒక స్టేజ్ని కూడా నియమిస్తారు. ఆ స్టేజ్ పైన ఎప్పుడో ఒకప్పుడు ఏదైనా రకమైనటువంటి ఒక ఫంక్షన్స్ అవి ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి గ్రామంలో ఈ విధంగా ఈ యొక్క సంస్థలు ఏం చేస్తాయంటే మనకు అదనంగా ఉన్నటువంటి మొత్తాన్ని వీటికి ఖర్చు పెట్టడం కూడా గమనించవచ్చు. అలాగే ఇవి మనం సహకార సంఘము యొక్క సూత్రాలు అని ఇక్కడ ఒక 5 పాయింట్ల గురించి డిస్కస్ చేశాము. సో వీటిని మనం చూడొచ్చు.
సో ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి వాటిలో నాకు భాగంగా ఇక్కడ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్లుగా నీట్గా అర్థం చేసుకొని చేయండి. ఇవన్నీ కూడా మనకి 10 మార్కులకు కానీ లేదా 5 మార్కులకు కానీ రావడానికి అవకాశం ఉండే ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఏ ప్రశ్న ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయాలో జాగ్రత్తగా గమనించి ఆ విధంగా మీరు చదవండి. నెక్స్ట్ ఒక్కసారి చూడండి. మనం మ్యాక్సిమం అన్నీ కూడా ఈ 7 పాయింట్లు మనం 5 చెప్పుకున్నప్పుడు ఇవన్నీ కవర్ అయ్యాయి మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా కవర్ అయ్యాయి ఇక్కడ సమాజాని కోసమని అలా. సో మీరు ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్నగా గుర్తించి చదవండి. నెక్స్ట్ మరొక షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. అంటే ఇది మనకి టెక్స్ట్ బుక్లో లేదు, ఎందుకైనా మంచిది రావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పడం జరిగింది. టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. మనం ఇప్పటివరకు కోఆపరేటివ్ సొసైటీస్ వాటిని ఏ విధంగా ఏర్పాటు చేస్తారని, వాటికి లక్షణాలు ఏమిటని, వాటికి ఉండే ప్రయోజనాల పరిమితులు ఏమిటని, వాటి యొక్క సూత్రాలు ఏమిటని ఇలా వాటి గురించి డిస్కస్ చేయడం అయితే చేశాము. అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఏర్పాటు కాబడినటువంటి అనేక మంది వ్యక్తులు ఏ ఏ రకమైనటువంటి ఆ వ్యాపార స్వభావాన్ని ఆచరించి అదే అనుకూలంగా ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారో మనం గమనిద్దాము. దాన్ని ఎన్ని రకాలుగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది ఇది టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ని ఇప్పుడు మనం గమనిద్దాము. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 7 మేజర్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ డిస్కస్డ్ యాజ్ అండర్. సో ఇక్కడ 7 రకాలైన కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయని అన్నారు. కొన్ని 8 కావచ్చు, కొన్ని చోట్ల 5, 6 అని ఇలా అవసరాన్ని బట్టి కోఆపరేటివ్ సొసైటీస్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఒకే రకమైనటువంటి అవసరం అందరికీ కలిగి ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి అవసరాన్ని తీర్చుకోవడానికి వీలుగా ఆ పేరుతోటి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కాబడుతుంది. మరి అవి ఏమిటో ఒక్కసారి గమనిద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నాము. అందులో కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే వినియోగదారులు అందరూ చేరి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను తెచ్చుకోవడానికి వీలుగా ఇటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేస్తారు. మనకి ఇవి కూడా ఉదాహరణలు చెప్పుకుందాం తర్వాత. నెక్స్ట్ వీటిని తెలుగులో విడమరి చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ రెండవ చూడండి, ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ. ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తిదారులు అందరూ కూడా అనేక రకాల ఉత్పత్తిదారులు కావచ్చు, చెరకు రైతులు కావచ్చు, ఇలా మరొక రకమైనటువంటి వ్యవసాయ రైతులు కావచ్చు, అలాగే ప్రతి వారు కావచ్చు, ఇలా కొన్ని వస్తువులకు సంబంధించినటువంటి చూడండి. అలాగే తేయాకు, అలాగే కాఫీ ఎస్టేట్స్ దగ్గర వాళ్ళు కూడా కలిసికట్టుగా ఒక ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పడవచ్చు. నెక్స్ట్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ. సో మార్కెటింగ్ని, వస్తువులను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయాలు తెలియనటువంటి చాలామంది వ్యక్తులు ఉమ్మడి ప్రయోజనాలు పొందటానికి ఈ విధమైన కోఆపరేటివ్ సొసైటీస్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. సో ఇది మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీగా చెప్పుకోవచ్చు. మీకు ఇది చెప్పినప్పుడు ఇక్కడ ఏటికొప్పాక ఉంది చూసారా, ఏటికొప్పాక బొమ్మలు, అలాగే మనకి ఏటికొప్పాక లేపాక్షి బొమ్మలు, మరొకటి లక్క బొమ్మలు అనమాట. అలాగే గుర్తు రావటం లేదు మరొకటి లక్క బొమ్మలు పేరు చెప్పగానే మరొక ఊరు కూడా గుర్తొస్తుంది. ఏటికొప్పాక, అలాగే మనకి దగ్గరలో ఏటికొప్పాక ఉంది, మనకు అది యలమంచిలి మండలము అక్కడ ఉంది, విశాఖ జిల్లాలో. అలాగే అక్కడ కూడా కొన్ని లక్క బొమ్మలు వేరే చోట కూడా తయారవుతుంటాయి. వాటిని కూడా అక్కడ గమనిస్తే ఇప్పుడు ఏటికొప్పలో ఎలా జరుగుతుంది, వారు కూడా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ, వీళ్ళందరూ తయారీదారులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ వేసుకొని దాని ద్వారా మార్కెట్ చేసుకుంటూ ఉంటారు ఈ వస్తువులను కూడా. తరువాత వర్కర్ కోఆపరేటివ్ సొసైటీ. వర్కర్స్ అంటే కొంతమంది వర్కర్స్ లేదా శ్రామికులు ఉంటారు. వారు కూడా వారికి కొన్ని ప్రయోజనాల కోసమని ఒక కోఆపరేటివ్ సొసైటీస్గా వారు ఏర్పడతారు. అలాగే రైతులు ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఫార్మర్స్ అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీస్గా ఏర్పాటు కావచ్చు. అలాగే క్రెడిట్, అప్పుల కోసం, రుణాలు అంటే దాన్నే పరపతి అంటారు. పరపతి సౌకర్యం పొందడానికి కొంతమంది క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్గా ఏర్పడతారు.
అలాగే హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఒక ప్రదేశంలో ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఒక హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీగా కూడా వారు ఏర్పడతారు కూడా ఇక్కడ. ఈ విధంగా ఒక పట్టికనైతే మీకు చూపించడం జరిగింది. సో వీటిని ఇక్కడ మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ. సో కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే వినియోగదారుల సహకార సంఘాలు అవి. మరి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ దేనికోసం అంటే విత్ ద పర్పస్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ది ఇంటరెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్, అంటే వినియోగదారుల యొక్క ఆసక్తులను మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకు వినియోగదారుడు మార్కెట్లో ఉత్పత్తిదారుల దగ్గర అతను దోపిడీకి గురవుతున్నాడు. అతను పెట్టిన డబ్బులకు సరిపడా వస్తువు రావట్లేదు, అలాగే ప్రయోజనం ఉండటం లేదు, అలాగే నాణ్యత ఉండటం లేదు. పైగా చాలా ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ వస్తువులను నాణ్యత లేనివే పొందగలరు. ఇలా కాకుండా మంచి నాణ్యత కలవైన అలాగే తక్కువ రేటుకే వచ్చే మంచి వస్తువులను ఉమ్మడిగా పొందడానికి ఇక్కడ మనం ఈ రకమైన కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాకుండా టు ప్రమోట్ దేర్ వెల్ఫేర్ ఈజ్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ. అలాగే వారి యొక్క సహకారాన్ని సంక్షేమాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క సొసైటీస్ ఏర్పాటు కాబడతాయి. అలాగే ఈ రకమైన కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్తో ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఉత్పత్తులను వాళ్ళు కొనుగోలు చేయడానికి, అది కూడా అలా రీజనబుల్ ప్రైస్, సరసమైన ధరలకు కొనడానికి, అలా ఉమ్మడి ప్రయోజనాల కోసం అని చెప్పి చాలామంది వ్యక్తులు ఇక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీస్, అది కూడా కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవుతారు. మరి మీరు గమనించినట్లయితే పెద్ద పెద్ద సిటీస్లో సూపర్ బజార్లు అనే పేరుతో ఒకప్పుడు ఇవన్నీ కూడా కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసుకున్నారు పూర్వం. ఈ సూపర్ బజారు పేరుతో అక్కడికి చాలామంది ఈ కన్జ్యూమర్స్ ఏం చేసేవారంటే చాలామందికి కన్జ్యూమర్స్ చేరిన వ్యక్తులకి బయట వ్యక్తులు కూడా అమ్మేవారు చాలా రకమైనటువంటి సరుకులు, నిత్యావసర సరుకులు, అత్యవసర సరుకులు, వీటన్నిటిని కూడా వీటి ద్వారా అమ్మేవారు. ఫర్దర్ అంతేకాకుండా టు అటెండ్ ఎకానమీ ఆపరేషన్స్ ఇన్ ది సొసైటీస్. సో అలాగే ఈ సొసైటీస్లో ఎకానమీ అంటే పొదుపుని కూడా ప్రోత్సహించడానికి ఏ విధంగా మనం ఉమ్మడిగా నేరుగా వినియోగదారుల దగ్గర తెచ్చుకుంటాము. ఎలిమినేట్ మిడిల్ మెన్ అంటే మధ్యవర్తులను ఇక్కడ మనం ఎలిమినేట్ చేస్తాము. అలాగే మధ్యవర్తిని ఎలిమినేట్ చేయడం ద్వారా మనం ఎలిమినేట్ చేయడం ద్వారా ఈ యొక్క అలాగే ఇట్ పర్చేసెస్ గూడ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది హోల్సేలర్స్ అండ్ సెల్స్ దెమ్ టు కస్టమర్స్. ఇక్కడ డైరెక్ట్గా ఈ వినియోగదారు సహకార సంఘాలు ఏం చేస్తాయి, ఎవరైతే ఆ వస్తువులు తయారు చేస్తారో ఆ తయారు చేసినటువంటి ఆ ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి నేరుగా గూడ్స్ తెచ్చుకొని వాటిని హోల్సేల్గా తెచ్చేసుకుంటాయి. వాటిని నుంచి మళ్ళీ కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా వాటికి రీటైల్గా అమ్ముతాయి. అందుకని అనుకున్నాం కదా మనం అమ్మకాలు చేసేటప్పుడు సమిష్టిగా వీళ్ళే అమ్ముకుంటారు, కొనేటప్పుడు మళ్ళీ వాళ్ళే వ్యక్తిగతంగా ఆ వస్తువును కొనుక్కుంటారు అని మనం చెప్పుకున్నాము. ఇక్కడ కొన్ని ఉత్తరాదిలో ఉన్నటువంటి సంస్థల పేర్లు కూడా ఉన్నాయి. కేంద్రీయ భాండార్ అని, అలాగే సహకారి భాండారి అని ఇవన్నీ ఉన్నాయి. మన వైపు అయితే సూపర్ బజార్ అని ఇవిలాగా మనకి పెట్టడం జరుగుతుంది మన వైపు. సో వినియోగదారు. అలాగే రెండవది ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ. ప్రొడ్యూసర్స్ ఇక్కడ చూడండి, ఉత్పత్తిదారులు అందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి వారి యొక్క ఆసక్తులను రక్షించుకోవాలని ఈ చిన్న రైతులు అలాగే స్మాల్ ప్రొడ్యూసర్స్ అలాగే ఇంక్రీజ్ దేర్ బార్గెనింగ్ పవర్, వారి యొక్క బేరమాడే శక్తిని పెంచుకునేందుకు గాను వారి యొక్క అంటే శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ రకమైనటువంటి ఉత్పత్తిదారుల సహకార సంఘాలని అవి ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంటే ఇందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏదో ఒక ఉత్పత్తిని వారు ఉత్పత్తి చేసేటటువంటి వ్యక్తులు, ఏదో ఒక వస్తువుని ఉత్పత్తి చేసేటటువంటి వ్యక్తులు అవుతారు. సో ఆ విధంగా ఉత్పత్తులను ఇక్కడ వాళ్ళు ప్రొక్యూర్. అలాగే వారికి కావాల్సినటువంటి చూడండి, ఉదాహరణకి ఒక వస్తువును తయారు చేసే వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఈ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు అనుకుందాం. సో వాళ్ళకి ఏం కావాలి ఇక్కడ, సో ఆ వస్తువు కావాల్సిన ముడి పదార్థాలు కావాలి, రా మెటీరియల్స్. అలాగే వస్తువును తయారు చేయడానికి కావాల్సిన టూల్స్, పరికరాలు కావాలి, అలాగే ఎక్విప్మెంట్ కావాలి. అలాగే ఇంకా ఉమ్మడి అంటే ముడి పదార్థాలకు కావాల్సినటువంటి సప్లైదారులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చుకోవటము, ఇవన్నీ కూడా వీళ్ళు ఉమ్మడిగా తెచ్చుకుంటారన్నమాట. ఇక్కడికి ఉమ్మడిగా తెచ్చుకొని వీళ్ళందరూ పంచుకోవటం వలన వాళ్ళకి ముడి పదార్థాలు చాలా తక్కువకు వస్తాయి.
తద్వారా వస్తువు కూడా చాలా తక్కువగానే వాళ్ళు తయారు చేయగలుగుతారు. తయారు చేసి వారు మంచి రేటుకి వాళ్ళు ప్రజలకి వాటిని అమ్మగలుగుతారు కూడా. సో ఆ విధంగా కస్టమర్ యొక్క డిమాండ్ని ఈ యొక్క సప్లయర్స్ దగ్గర నుంచి ముడి పదార్థాలు తక్కువకి తీసుకురావడం ద్వారా వస్తువుల కింద తయారు చేసి ఇవి అమ్మటం అవి కూడా చేస్తాయి. అలాగే ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒకటి చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆప్కో, ఏపీసీఓ ఆప్కో అని ఉంటుంది. అది ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. అది కూడా ఏంటి ఇందులో ఆప్కోలో ఉంటుందంటే, చేనేత కార్మికులందరినీ కూడా ఇక్కడ ఒక సహకార సంఘంగా ఏర్పాటు చేసి, ఎవరైతే చేనేత కార్మికులు ఈ యొక్క సభ్యులుగా ఉన్నారో ఆ సభ్యులు తయారు చేసినటువంటి ఆ చీరలు కానివ్వండి, దోవతీలు కానివ్వండి, అలాగే లుంగీలు కానివ్వండి, అలాగే వాళ్ళకు మరి బట్టలు మనం అంటే కుట్టించుకోవడానికి వీలుగా చేనేత, అంటే చేనేతలు కూడా మంచి మంచి కలర్ఫుల్గా ఉంటాయి బట్టలన్నీ కూడా, ఒక తెల్లగానే ఉంటాయని కాదు. ఇలా మనకు కావలసినటువంటి వాటన్నిటిని కూడా ఆప్కో సంస్థ, మరి మీకు చోడవరంలో ఆప్కో అని ఉందో లేదో కానీ వైజాగ్లో చాలా చోట్ల ఆప్కో ఉంటుంది. ఆప్కో వారి దగ్గరికి వెళ్తే చక్కగా కాటన్ మంచి నాణ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ చేనేత ఉత్పత్తిదారులు తయారు చేసినటువంటి చీరలు కానివ్వండి, అన్ని రకాల కాటన్ వస్త్రాలు అవన్నీ కూడా ఇక్కడ లభింపేటట్టు చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి చాలా సంవత్సరం ధర్మవరం చూడండి, ధర్మవరం అని, అలాగే మనకి ఇక్కడ పొందూరు అని, శ్రీకాకుళంలో పొందూరు అని, అలాగే ఉప్పాడ పట్టు చీరలని, ఇవన్నీ చూడండి. వీళ్ళందరూ ఏంటి, ఈ రకంగా ఒక వర్తక సంఘాలు ఒక సహకార సంఘాలుగా ఏర్పాటు కాబట్టి వాటి ద్వారా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ హర్యానా హ్యాండ్లూమ్ అని, ఇది ఇతర రాష్ట్రాన్ని అనుకోండి, ఇవి ఉత్పత్తిదారుల సహకార సంఘాలు. ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇక్కడ ఒక ఉత్పత్తి మీకు ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. విజయరామ గజపతి రాజు సహకార చక్కెర కర్మాగారం, ఇది ఉత్పత్తిదారుల సహకార సంఘం, అంటే చెరుకు ఉత్పత్తిదారుల సహకార సంఘం కలిపి వీళ్ళు షుగర్స్, కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ అని ఉంది చూసారా ఈ పిక్చర్లో. ఇది భీమసింగిలో ఉందర్రా, విజయనగరం జిల్లా భీమసింగి. ఇలాంటిదే మనకి కూడా గోవాడ సహకార చక్కెర, అంటే చెరకు రైతుల సహకార చక్కెర కర్మాగారం అనే పేరుతో అది కూడా ఉంది అక్కడ. సో అది నెక్స్ట్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, మరొక రకం ఇది మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇవి కూడా ఏంటంటే మార్కెటింగ్ ఎలా చేయాలి మన యొక్క వస్తువు, అలా వాటికి సంబంధించి కొంతమంది వ్యక్తులు మార్కెటర్స్ అందరూ కూడా తమ పోటీదారులు అందరూ కలిసిగా, ఇందులోనే ఇక్కడ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ చూడండి, గుజరాత్లో ఉన్న కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, వీళ్ళందరూ కలిసి తమ యొక్క వస్తువుకి మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళు, ఇదే అమూల్ ఆనంద్లో ఉన్నది కదా జీసీఎంఎంఎఫ్ అని, వారు ఏం చేశారు, ఆనంద్ అనే దగ్గర ఒక ఈ జీసీఎంఎంఎఫ్ అనే పేరుతోటి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా పాల ఉత్పత్తిదారులు అందరూ కలిశారు. పాల ఉత్పత్తిదారులు అందరూ కలిసి వారు తయారు చేసిన అనేక ఉత్పత్తులను వీళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు దేశవ్యాప్తంగా, వీలైతే ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తున్నాయి ఇవి. అలా పౌడర్ కానివ్వండి, మిల్క్ అన్నీ. ఇక అమూల్, ఇక్కడ చూసారు అమూల్ అనే పేరుతోటి వాళ్ళు, అలాగే మదర్ డైరీ ఇంకోటి కూడా, వీళ్ళందరూ చేస్తున్నారు ఇవన్నీ. నెక్స్ట్ వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీస్, వర్కర్స్ ఎలా కొంతమంది ఒక కాఫీ హౌస్లో, ఇండియన్ కాఫీ హౌస్లో పనిచేసే వర్కర్స్ అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీస్గా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వారిని మనం శ్రామికులు అంటాము, లేదా అందులో ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా. తర్వాత ఫార్మర్స్, రైతులు. మనం చూడండి, మీ ప్రతి గ్రామంలో మీకు దగ్గరలోనే పిఏసిఎస్ అనే పేరుతో ఉంటుంది. రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అంటారు. పిఏ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, పిఏసిఎస్, అది గ్రామాల్లో ఉంటుంది. మనం జిల్లాలో ఒకటి ఉంటుంది, దాన్ని జిల్లా స్థాయిలో డిసిసిబి అని మీరు అంటుంటారు కదా, అంటే జిల్లా కేంద్ర కోఆపరేటివ్ సొసైటీ అది కూడా. అలాగే స్టేట్లో ఆప్కాబ్ అనే పేరుతో కూడా ఉంటుంది ఇది, ఫార్మర్స్ వీటిలన్నిటిని. సో ఇక్కడ గమనిస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు, వారికి కావాల్సినటువంటి, రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, అలాగే ఎరువులు, అలాగే పురుగు మందులు, అలాగే యంత్రాలు, అలాగే మెన్యూర్, అలాగే ఇరిగేషన్ అంటే సాగుకు సంబంధించినటువంటి పరికరాలు, అలాగే వాటికి సంబంధించిన సపోర్ట్, ఇవన్నిటిని ఉమ్మడిగా పొందడానికి వీళ్ళు రైతులందరూ కలిసికట్టుగా ఈ రైతు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. సో వీళ్ళే లిఫ్ట్ ఇరిగేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఒకటి, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అని. ఇక్కడ నేను పిక్చర్ ఇంత ముందు కూడా పెట్టాను మీకు, ఇఫ్కో, IFFCO అనే పేరుతో
ఒక ఇఫ్కో అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ రైతుల చేత ఏర్పాటు కాబడింది. ఈ సంస్థ ద్వారా ఏంటి, మీకు కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సిన అన్ని వస్తువులు తయారు చేయబడతాయి వీటి ద్వారా. వాళ్ళందరూ దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు అమ్ముతారు. మీకు ఏదైనా విత్తనాలు కావాలన్నా ఇక వెబ్సైట్ కూడా ఉంది. ఇఫ్కో అని కొడితే మీకు వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు తక్కువగా మంచి విత్తనాలు ఇస్తారు, మీకు తక్కువగా మంచి ఎరువులు అమ్ముతారు. మీరు మీరు కూడా ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి. ఇఫ్కో మీ యొక్క తండ్రి మీ యొక్క కుటుంబీకులు ఎవరైనా వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు ఉంటే ఇఫ్కో అని IFFCO అని ఒకసారి నెట్లో కొట్టండి. మనం ఆ రకమైనటువంటి వాటి ద్వారా మనకు కావాల్సినటువంటి అన్ని నేరుగా తెచ్చుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి, అంటే సేంద్రియంగా మీరు వ్యవసాయం చేద్దాం అనుకుంటే సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే అనేక రకాల పొటాష్, అంటే కెమికల్తో కూడిన పొటాష్ కాదు, అలాగే యూరియా, DAP ఇవన్నీ కూడా కెమికల్తో ఉన్నవి కాకుండా వీరు నేరుగా సేంద్రియ, అంటే జీవన ఎరువులు అంటారు చూసారా, అలాంటి ఎరువులను కూడా వీళ్ళు తయారు చేసి అమ్ముతారు. అలాగే క్రెడిట్ కోఆపరేటివ్, దీన్ని పరపతి సహకార సంఘాలు. పరపతి అంటే అప్పులు పొందడానికి వీలుగా. ఇవి మనకి కూడా చాలా చోట్ల కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి కదా మనకి. మన గ్రామాల్లో చోడవరంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. దాని హెడ్ DCCB అనే పేరుతో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పి వైజాగ్లో ఒకటి ఉంది. ఇలా ఈ క్రెడిట్ ఇవ్వడానికి కోఆపరేటివ్ సొసైటీస్ ఇక్కడ ఏర్పాటు కాబడతాయి. ఇవి కూడా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఇదే క్రెడిట్, అంటే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ మీకు ఇవ్వడానికి ఆప్కాబ్ అంటారు దీన్ని. ఎస్, ఆప్కాబ్. ఇక ఇక్కడ ఆప్కాబ్ అని రాసింది కదా, ఆప్కా స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్ షెడ్యూల్డ్ బ్యాంక్. ఇది కూడా వీరు అందరికీ కూడా కావాల్సినటువంటి బంగారం రుణాలు కానివ్వండి, వ్యవసాయ రుణాలు కానివ్వండి, అనేక రుణాలని తక్కువ వడ్డీ రేటుగా ఇవ్వడం జరుగుతుంది. అది. అలాగే హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటంటే ఇల్లు లేని వ్యక్తులందరూ కలిసి ఒకానొక ప్రాంతంలో ఇల్లును ఏర్పాటు చేసుకోవడానికి ఒక హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి ఏర్పాటు కావచ్చు. చూడండి, కొంతమంది ఉద్యోగస్తులు ఏపీ NGOs సొసైటీస్ వాడికి ఏం చేస్తే ఏపీ NGOs అందరూ కలిసి ఒక NGOs హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకుంటారు. దాని ద్వారా వారు మన అమరావతి రాజధాని కానీ, విశాఖపట్నం రాజధాని కానీ, ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు సైట్లు వేసి అందులో జాయిన్ అయినటువంటి సభ్యులందరూ కూడా వారు ఎవరికైతే సైట్ లేదో, ఎవరైతే అక్కడ ఇల్లు లేవో అలాంటి వ్యక్తులకి ఇల్లు కట్టడానికి కావాల్సిన స్థలాలను, ఇల్లును కూడా నిర్మించివ్వడం అది చేస్తారు. దీన్ని హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. దీన్ని ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కోఆపరేటివ్ సొసైటీస్ని మనం ఎన్ని టైప్స్గానో కూడా చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు దీన్ని జాగ్రత్తగా రాసి, సో ఇది అడిగితే మీరు రాయటానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? నాకు నెక్స్ట్ క్లాస్ కూడా ఉంది. ఇక్కడతో నా ప్రజెంటేషన్ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఇది నేను షేర్ చేస్తాను, చదవండి బాగాను. సో మనం మార్నింగ్ చెప్పినటువంటి ఒక క్లాస్లోను, తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ఈ క్లాస్లోను ఆ ఫైల్ అయితే మీ గ్రూప్లో షేర్ చేశాను, అవి కూడా జాగ్రత్తగా చదవండి. అలాగే అసైన్మెంట్ ఒకటి ఇస్తాను బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ మీద. ప్రతి ఒక్కరు ఆ అసైన్మెంట్ తీసుకొని నాకు రేపటి రోజున నీట్గా రాసి మనకి లీడర్ అటు చరిష్మాకి కానీ, నెక్స్ట్ అలాగే భువనేశ్వరి వీళ్ళకి అవి పంపించండి. నీట్గా వాటి మీ పేరు పెట్టండి. అది ఏ అసైన్మెంట్ మీరు మీ పేరు పెడితే వాళ్ళకి ఈజీగా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. నేను అప్పుడు ఎందుకంటే మన గ్రూప్లో పెట్టడం వలన అవి చాలా ఎక్కువైపోతున్నాయి, గ్రూపు నిండిపోతుంది, మిగతా సబ్జెక్ట్స్ టీచర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని ఓకేనా? రైట్. అయితే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.